వెల్కమ్ బ్యాక్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మోంతా తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ దగ్గరకు వస్తున్న కొద్దీ తీవ్రత తారస్థాయికి చేరుకుంటుంది. సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాకినాడ పోర్టుకు 10వ నంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులకు 8వ నంబర్ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లవద్దని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తీరా ప్రాంతంలో సిద్ధంగా ఉంచబడ్డాయి. ముందుగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ తుఫాను ప్రభావం వల్ల మనం రెడ్ అలర్ట్ రావటం, దానికోసం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనకి స్పెషల్ ఆఫీసర్గా కూడా మనకు సార్ వచ్చారు, మీరు చూశారు ఆల్రెడీ. ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా మాక్